హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి డబుల్ ఎక్స్పోజర్ ఎడిటింగ్. సో ఇది విత్ కేటీఎం బైక్ తోని నేను చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్ యూజ్ చేసి చేశాను. అండ్ అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ లో మన గేమింగ్ ఛానల్ లింక్ కూడా ఉంది, అది కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేయగానే సో ఫస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అయిపోతుంది. సో దీంట్లో ఎలాగంటే మనకు బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ తర్వాత ఒక పిఎన్జీ యాడ్ చేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ అనేది ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా చూస్తేనే మీకు అర్థమవుతుంది క్లియర్ డబుల్ ఎక్స్పోజర్ ఎలా చేయాలనేది. సో జాగ్రత్తగా చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. సో కింద కనిపిస్తున్న లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ నా పిఎన్జీ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఇది మీ పిఎన్జీ ఎలా తీసుకుంటారు అంటే పోర్ట్రేట్ పిక్ సగంలో ఉన్న పిక్ అండ్ జూమ్ పిక్ క్లియర్గా ఉన్న పిక్ తీసుకొని పిఎన్జీ చేసుకోండి. హౌ టు క్రియేట్ పిఎన్జీ అని డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఇచ్చాను, దాని త్రూ మీరు పిఎన్జీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఈ పిఎన్జీ అయితే ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కిందున్న లేయర్ ఉంది కదా, ఏదైతే లేయర్ అది క్లిక్ చేసి ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్. సో సేమ్ లేయర్ అనేది మనకు వస్తుంది. సో సేమ్ లేయర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్. సో ఇప్పుడు యాన్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ లెన్స్ ఫ్లేర్ అని ఉంటుంది. సో లెన్స్ ఫ్లేర్లో టైప్ వచ్చేసి ఇక్కడ ఫ్యాంటసీ క్లిక్ చేయండి. సో ఇది పర్ఫెక్ట్ మన వెనకాల ఇలా వచ్చేటట్టు చూసుకోండి. అండ్ ఇంటెన్సిటీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్కేల్ వచ్చేసి మొత్తం 25% వరకు డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు కింద బ్లాక్ది ఉంది కదా, అది మొత్తం పోయింది, లైట్ పిఎన్జీ లాగా వచ్చేసింది. సో దాన్ని మీరు కవర్ చేయాలంటే ఏం చేస్తారంటే యాన్ సింబల్ తీసుకొని ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్లో 2 డాట్స్ మీకు 2 డాట్స్ ఉంటాయి. సో ఇది పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, కిందికి పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది. సో ఓన్లీ మనం లైట్ యాడ్ చేసిన లేయర్ ఉంది కదా, ఆ లేయర్కి మాత్రమే ఇలా తీసుకుంటున్నాం. సో చూడండి, అప్పుడు కింద మనకు బ్లాక్ లేయర్ అలాగే ఉంటుంది కదా కింది లేయర్ది. సో చూడండి, ఆ కింది లేయర్ది అలాగే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ అంటే కింద ఇంకొక పిక్ కూడా మనం పెడతాం, ఎందుకంటే గ్రౌండ్కి మనకు అటాచ్ ఉంటుంది కాబట్టి. సో కింద కూడా మనం ఇంకొకటి పెట్టాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో దీంతో మనకు నెక్స్ట్ అవసరం ఏమి ఉండదు. సో ఇప్పుడు మన పిక్ని పర్ఫెక్ట్ డబుల్ ఎక్స్పోజర్ స్కైలో కలిసేటట్టు ఎలా చేయాలి. సో ఫస్ట్ హ్యాండ్ సింబల్ తీసుకొని ఫేడ్ టూల్ తీసుకోండి. సో ఫేడ్ టూల్లో ఫస్ట్ కొంచెం ఇలా కింద ఇంతవరకు ఇలా ఫేడింగ్ అనేది ఇచ్చేసేయండి. సో ఫేడింగ్ ఇచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ ఫేడ్ టూల్. సో ఇప్పుడు సైడ్కి సో టోటల్ అన్ని సైడ్స్లో మనం చేయాలి. సో అప్పుడే మనకు పర్ఫెక్ట్ డబుల్ ఎక్స్పోజర్ లాగా కనిపిస్తుంది. సో చూడండి, హెయిర్కి కొంచెం ప్రాబ్లం రాకుండా చూసుకోండి. సో కొంచెం ఇటు సైడ్ ఫేడ్ అవ్వాలి అండ్ మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ ఫేడ్ టూల్. సో ఇది జాగ్రత్తగా ఫేడింగ్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి. సో హెయిర్కి కూడా కొంచెం ప్రాబ్లం కాకుండా చూసుకోండి. సో ఇది కొంచెం ఇటు అనేసేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ వచ్చేసింది. అండ్ ఇటు సైడ్ కూడా మనం ఆల్ ద సైడ్స్ మనం చేయాలి. హ్యాండ్ సింబల్ మళ్ళీ ఫేడ్ టూల్. సో ఫేడింగ్ అనేది ప్రాపర్గా ఇస్తేనే సో ఎగ్జాక్ట్గా ప్రాసెస్ అయితే చూడండి, హెయిర్కి కొంచెం డ్యామేజ్ కాకుండా చూసుకోండి. సో ఇటు సైడ్ కూడా నేను ఫేడింగ్ అనేది ఇచ్చేసేసిన అండ్ మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ ఫేడ్ టూల్. సో ఇటు కొంచెం కిందికి ఇటు సైడ్ కొంచెం ఫేడింగ్ పర్ఫెక్ట్ రాలేదు. సో ఇటు సైడ్ కూడా ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేసిన. సో చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ ఫేడింగ్ అయితే వచ్చేసింది. సో మళ్ళీ ఇది ఇప్పుడే మర్జ్ డౌన్ అస్సలు చేసుకోకండి. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను బైక్ పిఎన్జీ అయితే యాడ్ చేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో బైక్ పిఎన్జీ ఇలా యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడనే సెటిల్ అయిపోతుంది. సో ఇది ఇంకా కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాక్ట్గా ఇక్కడనే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఇంకొక పిఎన్జీ
సో ఇది మీరు నిల్చున్న పిఎన్జీ అయినా తీసుకోవచ్చు, కూర్చున్న పిఎన్జీ అయినా తీసుకోవచ్చు. సో బైక్కి సూట్ అయ్యేటట్టు తీసుకోండి. సో అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి, బైక్ హైట్కి కొంచెం సరిపోయేటట్టు చూసుకోండి. సో ఇది ఈ హైట్ బైక్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. సో అందుకే నేను ఈ హైట్ తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ బైక్ హైట్కి తగ్గట్టు తీసుకోండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు ఇంకా కనిపిస్తుంది, ఈ లేయర్ ఇంకా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, ఇది ఇంకా పర్ఫెక్ట్ డబుల్ ఎక్స్పోజర్ రానికి బ్రష్ సైజ్ ఫస్ట్ సెకండ్ దాంట్లో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ సైజ్ వచ్చేసి ఫుల్ తీసుకోండి. అండ్ ఒపాసిటీ వచ్చేసి అప్ టు నేను 30 వరకు తీసుకుంటున్నా. సో 30 వరకు తీసుకున్న తర్వాత సో కొంచెం ఇలా ఈ షర్ట్ మనది పిఎన్జీ ఏదైతే ఉందో ఫస్ట్ యాడ్ చేసుకున్న పిఎన్జీ అది ఇక్కడ కొంచెం ఎరేజ్ చేసేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు మనకు ఇంకా కొంచెం పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఇలా మనం ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడెక్కడ కొంచెం కొంచెం ఎడ్జెస్లో కొంచెం ఎరేజ్ చేయాలి. అండ్ ఫేస్ దగ్గర ఎరేజ్ చేయకండి, అండ్ హెయిర్ దగ్గర కూడా కొంచెం ఎరేజ్ చేయకండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ లుకింగ్ అనేది వస్తుంది. సో దీని ఒపాసిటీ మాత్రం అసలు తగ్గించడం ఏం అవసరం లేదు. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మన లేయర్ ఉందిగా, అది మర్జ్ డౌన్ చేసేసి సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఎంటీ లేయర్. సో ఎంటీ లేయర్ దేనికంటే మనం షాడోస్ అనేది ఇవ్వాలి. షాడోస్ ఇస్తేనే పర్ఫెక్ట్ లుకింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సెకండ్ దాంట్లో బ్రష్ టూల్ ఉంటుంది. సో బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కలర్ వచ్చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాక ఏంటంటే ఒకసారి ఇలా మనకు టైర్ అయితే ఉంది కదా, ఈ బైక్ టైర్. సో బైక్ టైర్ కింద ఒకసారి ఇలా అనండి. సో ఒకసారి ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది మన పిఎన్జీ ఏదైతే ఉందో సో మన పిఎన్జీ కూడా ఇలా మన పిఎన్జీ కింద కూడా ఇలా ఇచ్చేసేసి సో కొంచెం ఇలా ప్రొజెక్షన్ అనేది కొంచెం ఇవ్వండి. మరీ అంత ఏం అవసరం లేదు. సో ఈ కాలు ఎటు సైడ్ అయితే పెడతారో ఈ కాలు కూడా అటు సైడే పెట్టేసేయండి. సో ఇది మనకు ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియాన్ బ్లర్ క్లిక్ చేసి టోటల్ బ్లర్ ఇచ్చేసేయండి. సో టోటల్ బ్లర్ ఇచ్చేసేస్తే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ షాడో అనేది వస్తుంది. అప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు కేటీఎం అనేది ఉల్టాలాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకు రొటేట్ అని ఉంటుంది. సో రొటేట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఫ్లిప్ హారిజాంటల్ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే అది ఇట్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు కేటీఎం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది అండ్ లుకింగ్ కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అన్ని లేయర్స్ ఇప్పుడు మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇంకా మీరు కావాలంటే ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇస్తున్నా. అండ్ విడ్త్ వచ్చేసి అప్ టు నేను 35 వరకు ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ లోగో పర్ఫెక్ట్గా ఖచ్చితంగా యాడ్ చేయాలి. ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో నేను లోగో కూడా యాడ్ చేసేస్తున్నా. అండ్ లోగో కంప్లీట్ ఇది ఇప్పుడే కంప్లీట్ కాలేదు, మనకు లైట్ రూమ్కి తీసుకెళ్తేనే మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ లోగో అయితే ఇక్కడ టాప్ రైట్లో ఇక్కడ యాడ్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఈ పిఎస్సిసిలో మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. సో ఇది మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే చేసుకున్న పిక్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కలర్స్లో మిక్స్ వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ స్కై బ్లూ అనేది మొత్తం డిక్రీజ్ చేస్తున్నా. అండ్ ఈ బ్లూ ఉంది కదా, బ్లూ కూడా మొత్తం డిక్రీజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి సాచురేషన్, బోత్ సాచురేషన్స్ అనేది నేను డిక్రీజ్ చేసిన. సో చూడండి, అప్పుడు మనకు వైట్ ఎడ్జెస్ట్లో టోటల్ బ్యాక్గ్రౌండ్లో వైట్ లుక్ అనేది వచ్చేసింది. సో కొంచెం ఇది బ్లూది ఉంది కదా, థిక్ బ్లూది కొంచెం సాచురేషన్ అప్ టు -51% వరకు డిక్రీజ్ చేసిన. స్కై బ్లూది అయితే మొత్తం సాచురేషన్ మొత్తం 0 పెట్టేసిన. క్లిక్ ఆన్ డన్. సో ఇది మాత్రం కలర్స్లో మాత్రం ఇంతే చేయాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది స్క్వేర్ సింబల్. సో స్క్వేర్ సింబల్ టెక్స్చర్ వచ్చేసి అప్ టు 49% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ క్లారిటీ స్లైట్గా 20% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో క్లారిటీ సరిగ్గా చూసుకోండి. అండ్ విగ్నెట్ వచ్చేసి స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి -30%. సో కొంచెం యాష్ షేడ్ అనేది వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. యాష్ షేడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫెదర్స్ లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా అప్ టు 56%. సో అంతే చాలు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్రయాంగిల్ సింబల్. సో ఇది మెయిన్ థింగ్. షార్ప్నింగ్ వచ్చేసి 72%.
అండ్ మాస్కింగ్, నాయిస్ రిడక్షన్, ఇవి రెండు కూడా నేను 70% వరకు ఇంక్రీజ్ చేసిన. సో చూడండి పర్ఫెక్ట్ ఫేస్ స్మూత్ అనేది అయిపోతుంది అండ్ లుకింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. అండ్ కాంట్రాస్ట్ స్లైట్గా ఇంక్రీజ్ చేయండి, ఇది నేను 54% వరకు ఇంక్రీజ్ చేసిన. సో చూడండి ఇప్పుడు టోటల్ లుకింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేసింది కదా. సో షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి, జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇలా 2-3 సెకండ్స్ ప్రిపేరింగ్ అని పడ్డ తర్వాత మనకు పిక్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ వచ్చేసి ఇది. సో చూడండి లుకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు అండ్ ఫేస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఈ వీడియో చాలా బాగుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.